మాజీ శాసనసభ్యులు శ్రీ కైల అనిల్ కుమార్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరిగింది. పామారు నియోజక ప్రజలు ఏమనుకుంటున్నారంటే, రామేశ్వరం వెళ్ళినా మాకు శనేశ్వరం వదలలేనట్టుగా అనుకుంటున్నారు. ఎందుకంటే దానికి కొద్ది వివరంగా చెప్తా. పామారు శాసనసభ్యులైన శ్రీ వర్ల కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో పామారు నియోజకవర్గం ఒక ప్రగతి పదంలో వెళ్తుంటే సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలందరికీ అందుతుంటే మాకేంటి ఈ శని ఇంకా వదలట్లేదని చెప్పి పామారు నియోజక ప్రజలు చాలా బాధపడుతున్నారు. అలాగే పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు ఆయన చేసిన అవినీతి గురించి ఆయనే మాట్లాడేశాడు. నిన్న మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ గారికి ఆయన చేసిన అవినీతి గురించి ఆయనే ప్రెస్ మీట్ లో మాట్లాడేశారు. ఏమీ లేదు. ఆయన నిన్న కొంచెం ఎమ్మెల్యే గారు, మా శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు శ్రీ వర్ల కుమార్ రాజా గారు అభివృద్ధి చూసి ఓరవలేక ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఒక అపరిచితుడు ఎంటర్ అయ్యి ఎలా మాట్లాడతారో అట్ట ఆ ప్రెస్ మీట్ లో ఆయన చేసిన అవినీతి గురించి ఆయనే మాట్లాడేశారు. అదేమంటే 600 ఎకరాలు లంకపల్లి ఇంకా అవినీతి గురించి చెప్పారు. అవన్నీ ఆయన కన్నుబండియే, ఆయన చేసిన అవినీతినే ఆయన చెప్పారు. అలాగే ఆయన నిన్న ఇంకో మాట మాట్లాడారు. ఎమ్మెల్యే కుమార్ రాజా గారు ఏదో అనుకోకుండా ఎమ్మెల్యే అయిపోయారండి. మేము ఓటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారు, మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే కుమార్ రాజా గారు ఫ్యామిలీ వర్ల రామయ్య గారు గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వర్ల కుమార్ రాజా గారి ఫ్యామిలీ మీకులాగా అనుకోకుండా ఎమ్మెల్యే అయింది వేరు. బాపులపాడు నుంచి ట్రక్కు పెట్టి తీసుకొచ్చి అనుకోకుండా ఎమ్మెల్యే అయింది వేరు. ఎమ్మెల్యే అయిన మీ అవినీతి చేసి ఎన్ని వందల కోట్లు సంపాదించారు మీరు. అలాగే మీరు పామారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారని చెప్పి తెలిసి ఈ మధ్య మీరు చేసిన అవినీతికి మిమ్మల్ని పామారు నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వట్లేదని మిమ్మల్ని చూసి ఎక్కడ నిలదీస్తారని చెప్పి ఈ మధ్య మీరు తలకి క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నారు. మీరు కనపడకుండా ప్రజలు ఎక్కడ నిలదీస్తారని చెప్పి మీరు క్యాప్ అడ్డం పెట్టుకుని మీ మొహం కనపడకుండా మీరు తిరుగుతున్నారు. కానీ మీకు అనుకోకుండా మీ ఆఫీసులో మీకు అపరిచితుడు ఎంటర్ అయ్యి మీరు చేసిన అవినీతి మీరే బయట పెట్టుకున్నారు. ఇంకో విషయం మేము చెప్తున్నాం, మీరు ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారు, మీరు కాదు మా ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం 15 నెలల్లో చేసిన అభివృద్ధి చూసి ఆయన ముఖ్యంగా ఆయన చేసే పల్లె నిద్ర అలాగే ఇంటింటికి చెక్కులు ఇవ్వటం చూసి మీరు వార్చలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మీరు ఎమ్మెల్యే గారు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు నీతికి నిజాతికి నిబద్ధగలరు. దానికి ఉదాహరణ చెప్తున్నానండి. ఆయన ఎమ్మెల్యేగా 15 నెలలు అయింది. 15 నెలల్లో ఆయన నిజాయితీ పరుడని చెప్పడానికి ఉదాహరణ 15 నెలల్లో ఆయనకి 2 పదవులు వచ్చినాయి కూటమి ప్రభుత్వంలో. ఎమ్మెల్యే గారు ఒకటి అసెంబ్లీ కమిటీ చైర్మన్ కూడా వచ్చింది, ఇంకోటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చింది. ఆయన నీతికి నిజాయితీకి నిబద్ధతే ఆ పదవులు రావటం. మీకు అధికార ప్రతినిధి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? మీకు రాష్ట్ర అధికార ప్రతినిధి మీరు జనసేనలోకి వస్తారు కానీ పక్క చూపులు చూస్తుంటే మీరు మీ పార్టీ అధిష్టానాన్ని మీరు బ్లాక్మెయిల్ చేయటం వల్ల మీరు ఆ పదవి పొందారు. మీరా ఎమ్మెల్యే గారు అవినీతి గురించి మాట్లాడేదని మేము అడుగుతున్నాం. అలాగే మొన్న గొల్లేపల్లి ఈ దళితుల్ని తీసుకొచ్చి చితకబాదారని చెప్పారు. అది ఏంటంటే అక్కడ మేము కూడా ఉన్నాం. ఆ రోజు ఆ కొంతమంది దళితులు గంజాయి సేవించి అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తుంటే అది పోలీసు వారు ఆ శాంతి భద్రతలను కాపాడే విషయంలో వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే కాజా ఒక మర్డర్ కేసు విషయంలో
అది చట్టం తన పని తను చేసుకుంటుంది. వాటిని కూడా మీరు రాజకీయ పరంగా మీరు విమర్శిస్తున్నారు. మీరేం చేశారు? మర్రివాడ అరుణ్ అనే వ్యక్తిని ఒక సోషల్ మీడియాలో, ఒక దళిత వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మీరు మీ ఆఫీస్కి, మీ వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి తీసుకొచ్చి మీరు కొట్టిన చరిత్ర మీది. అలాగే మీరు ఇంకో విషయం చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు ఆటో నగర్లో ఆఫీస్ ఉందని చెప్తున్నారు. మీకు ఆయన ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఒక అద్దెంటిలో ఉంటున్నారు. అద్దెంటి సింగిల్ బెడ్రూమ్లో ఉంటారు శాసనసభ్యులని శ్రీ వరలకుమార్ రాజు గారు. మీకులాగా పామర్లో లోటస్ పాండ్, బందర్ రోడ్లో ఒక ఆఫీసు, హైదరాబాద్లో ఆఫీసు, విజయవాడలో ఆఫీసు లాగా మీకులాగా పెత్తందారిగా ఆయన చేస్తలా. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. అలాగే మీరు ఇంకా మీకు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో పామర్ ప్రజలందరికీ తెలుసు. మీరు ఇంకా ఇలా పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళ రాజకీయాలన్నీ చాలా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు అందరూ. మీరు ఆ విలువల్ని దిగదార్చి, మీ రాజకీయ లబ్ధి కోసం ఆ విలువల్ని దిగదార్చి నిన్న మాట్లాడటం జరిగింది. ఇంకొకసారి మీరు అట్లా మాట్లాడితే, అవినీతి గురించి కానీ వీటి గురించి కానీ మాట్లాడితే పామర్ నియోజక ప్రజలే మిమ్మల్ని అసహించుకునే స్థాయిలో మీరున్నారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.